మకర రాశి వారి జీవితంలో ఈ దశ ఒక ఆత్మ పరిశీలనతో కూడిన మలుపు లాంటిది. గతంలో మీరు వేసుకున్న లక్ష్యాలు, తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మీ ముందే ప్రశ్నలుగా నిలుస్తాయి. అయితే ఇది భయపడాల్సిన సమయం కాదు. మీలోని క్రమశిక్షణ, సహనం, పట్టుదల ఇవన్నీ మళ్ళీ మీకు బలంగా తోడవుతాయి. మీరు సాధారణంగా మాటల కంటే పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అదే స్వభావం ఇప్పుడు మీకు గౌరవాన్ని, నమ్మకాన్ని తెచ్చిపెడుతుంది. కొంత ఆలస్యం, కొంత అడ్డంకి కనిపించినా అవి మీ మార్గాన్ని ఆపడానికి కాదు. మీరు ఇంకా పక్కగా నిలబడేందుకు మాత్రమే అన్న భావన మీలో ఏర్పడుతుంది. మకర రాశి వారి మనస్తత్వం ఈ 4 రోజుల్లో ఈ దశలో చాలా లోతుగా, అంతర్ముఖంగా మారుతుంది. బయటకు చూస్తే ప్రశాంతంగా, స్థిరంగా ఉండేటట్టు కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఆలోచనల తుఫాను నడుస్తూ ఉంటుంది. గతంలో చేసిన కష్టాలు, ఇచ్చిన త్యాగాలు, ఎవరి కోసం తగ్గిపోయిన సందర్భాలు అన్నీ ఒక్కొక్కటిగా మనసులోకి వస్తాయి. నేను సరైన దారిలోనే ఉన్నానా అనే ప్రశ్న మళ్ళీ మళ్ళీ తలెత్తుతుంది. అయినా ఈ ప్రశ్నలు మిమ్మల్ని కూల్చేవి కావు. మీరు మరింత బలంగా తయారు చేసే ఆలోచనలు మాత్రమే. ఈ సమయంలో మకర రాశి వారు భావోద్వేగాలను బయటపెట్టే స్థితిలో ఉండరు. ఎవరికైనా తమ మనసులోని బాధ చెప్పాలన్నా అది బలహీనతగా మారుతుందేమో అన్న భయం ఉంటుంది. అందుకే మౌనం మీ సహజ ఆయుధంగా మారుతుంది. ఇతరులు మాట్లాడే మాటలు కొంచెం గట్టిగా అనిపించినా వాటికి స్పందించకుండా లోపలే దాచుకుంటారు. అయితే అదే దాచుకోవడం కొన్నిసార్లు భారంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు లోతైన ఆలోచనలు చేయటం, మీతో మీరు మాట్లాడుకోవడం మనసుకు ఉపశమనాన్ని ఇస్తుంది. మీ మనస్తత్వంలో ఈ దశలో బాధ్యత భావం మరింత పెరుగుతుంది. నేను చెయ్యాలి, నేను భరించాలి అనే భావన బలంగా పనిచేస్తుంది. ఇతరుల మీద ఆధారపడటం మీకు ఇష్టం ఉండదు. అదే సమయంలో ఎవరి మాటల వల్లనైనా మీ స్వాభిమానం దెబ్బతింటే వెంటనే దూరంగా ఉండాలన్న భావన పడుతుంది. అవసరం లేని చర్చలు, వివరణలు మీకు విసుగు తెప్పిస్తాయి. మీరు మీ గీతను మీరే గట్టిగా గీయాలన్న స్పష్టత మీలో ఏర్పడుతుంది. ఈ రోజుల్లో మీ ఆలోచనలు భవిష్యత్పై ఎక్కువ కేంద్రీకృతం అవుతాయి. గతాన్ని తలుచుకుంటూనే ఇకపై ఎలా ముందుకు వెళ్ళాలి అన్న ప్రణాళికలు కూడా మనసులో రూపుదిద్దుకుంటాయి. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్క విషయం తూచి చూసి నిశ్శబ్దంగా నిర్ణయానికి వస్తారు. అదే మకర రాశి వారి బలం. ఈ సమయంలో మీకు కొంచెం ఒంటరితనం కావాలనిపిస్తుంది. కానీ అది తప్పించుకోవడం కాదు, మీ శక్తిని తిరిగి కూడబెట్టుకునే ప్రక్రియ. ఈ దశ మకర రాశి వారికి మనసును శుభ్రం చేసుకునే సమయం లాంటిది. ఎవరి కోసం ఎంతవరకు తగ్గాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ నిలబడాలి అన్న స్పష్టత మెల్లగా వస్తుంది. భావోద్వేగాలను నియంత్రిస్తూ బుద్ధిని ముందుకు పెట్టి నడిచే మీ సహజ స్వభావం ఈ సమయంలో మరింత బలంగా పనిచేస్తుంది. బయట ప్రపంచం ఎంత గందరగోళంగా కనిపించినా లోపల మాత్రం మీరు మీ జీవితాన్ని కొత్త క్రమంలో అమర్చుకుంటున్న దశ ఇది. ఓర్పుతో, మౌనంతో ఈ దశను దాటితే మీరు మీ మీదే కొత్త నమ్మకంతో ముందుకు వెళ్ళగలుగుతారు. మకర రాశి వారికి వృత్తి విషయాల్లో బాధ్యతలు పెరిగినట్టు అనిపిస్తుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా మీరు దానిని భరిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీకు అప్పగించిన పని చిన్నదైనా, పెద్దదైనా పూర్తి బాధ్యతతో చేయడం వల్ల పైవారి దృష్టి మీపై పడుతుంది. కొందరికి కొత్త అవకాశాల గురించి ఆలోచనలు మొదలవుతాయి. కానీ వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే పరిస్థితిని గమనిస్తూ ముందుకు వెళ్ళడం మంచిది. మీరు నెమ్మదిగా కానీ బలంగా ఎదిగే రాశి కావడంతో ఒక్కసారిగా మార్పులు చేయటం కన్నా స్థిరమైన ప్రణాళిక మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వచ్చిన ఆదాయం చేతిలో నిలబడాలంటే ఖర్చులపై నియంత్రణ తప్పనిసరి. అవసరం లేని ఖర్చులు, ఇతరుల మాటలకు లోనై చేసే పెట్టుబడులు తర్వాత పశ్చాత్తాపాన్ని కలిగించవచ్చు. అయితే సరైన ప్రణాళికతో చేసిన పొదుపు భవిష్యత్తుకు భరోసానిస్తుంది. పాత బాకీలు, ఆర్థిక బాధ్యతలు క్రమక్రమంలో పరిష్కారం దిశగా కలుగుతాయి. మీరు సహజంగా ఉండే ఆర్థిక క్రమశిక్షణ ఈ సమయంలో మరింత ఉపయోగపడుతుంది. మానసికంగా మీరు కొంచెం భారంగా అనిపించుకోవచ్చు. చాలా విషయాలు లోపలే దాచుకొని బయటకు చెప్పలేకపోవడం మీ అలవాటు. అదే ఇప్పుడు ఒత్తిడిగా మారే అవకాశం ఉంది. మీకు నమ్మకమైన వ్యక్తితో మాట్లాడటం, కొంత ఒంటరి సమయం తీసుకొని ఆలోచించడం మనసుకు తేలికనిపిస్తుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు, ధ్యానం లేదా చిన్న ప్రార్థన మీలో అంతర్గత శాంతిని పెంచుతుంది. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా ఏదో ఒక పాఠాన్ని నేర్పడానికి వస్తున్న భావన మీలో బలపడుతుంది.
కుటుంబ విషయాల్లో బాధ్యత భావం ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల కోసం మీరు చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు వారికి పూర్తిగా అర్థం కాకపోవచ్చు. కానీ కాలక్రమేణా మీ నిజాయితీ, మీ త్యాగం గుర్తింపును పొందుతాయి. కొన్ని సందర్భాల్లో కాస్త కఠినంగా మాట్లాడే అవకాశం ఉన్నందున మాటల్లో మృదుతత్వం పాటిస్తే అనవసరమైన విభేదాలు దూరమవుతాయి. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు భావోద్వేగాలను వ్యక్తపరచడంలో కొంచెం వెనకడుగు వేస్తారు. కానీ లోపల మాత్రం గాఢమైన నిబద్ధత ఉంటుంది. అదే నిబద్ధత ఈ బంధాలను బలంగా నిలబెడుతుంది. ఆరోగ్యం పరంగా శరీరం కంటే మనస్సుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. అలసట, నిద్ర లోపం వంటి సమస్యలు తలెత్తకుండా విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి. మీ రోజువారీ క్రమాన్ని కాస్త సర్దుబాటు చేసుకుంటే శక్తి తిరిగి వస్తుంది. మీ శరీరం చెప్పే సంకేతాలను పట్టించుకోవడం ఈ సమయంలో చాలా అవసరం. మొత్తంగా మకర రాశి వారి జీవితంలో ఇది స్థిరతత్వం వైపు నడిపించే కాలం. తొందరపడకుండా ఓర్పుతో మీ విలువను విడిచిపెట్టకుండా ముందుకు సాగితే మీరు ఆశించిన ఫలితాలు నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మీ వైపు వస్తాయి. మీలోని కఠినతత్వం కాదు, మీలోని నమ్మకం, క్రమశిక్షణ, బాధ్యత భావమే ఈ ప్రయాణంలో మీకు నిజమైన ఆయుధంగా మారుతాయి. మకర రాశి వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటే వారి జీవిత ప్రయాణం ఎందుకు నెమ్మదిగా కానీ బలంగా సాగుతుందో స్పష్టంగా తెలుస్తుంది. మకర రాశి వారు బయటకు కఠినంగా, మౌనంగా, కొంచెం దూరంగా కనిపించవచ్చు. కానీ లోపల మాత్రం బాధ్యత భావం, కర్తవ్య నిష్ఠ, భవిష్యత్పై గట్టి ఆలోచనతో నిండిపోయి ఉంటారు. వీరు భావోద్వేగాలకు లోనయ్యేవారు కాదు, కానీ భావాలను అణిచివేసుకునేవారు. ఎవరికైనా మాటల్లో ప్రేమ చూపించడం కన్నా అవసరమైన సమయాల్లో అండగా నిలబడటమే నిజమైన ప్రేమగా భావిస్తారు. అందుకే చాలాసార్లు వీరి మంచితనం ఆలస్యంగా గుర్తించబడుతుంది. మకర రాశి వారి మనస్సు ఎప్పుడూ ఒక లక్ష్యంపై నిలిచే ఉంటుంది. చిన్న కలలతో సంతృప్తి చెందరు. జీవితంలో ఎదగాలి, నిలబడాలి, తమ మీద ఆధారపడే వారిని కాపాడాలి అన్న భావన గాఢంగా ఉంటుంది. అందుకే చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు మోసే పరిస్థితులు వస్తాయి. అవి కొన్నిసార్లు వీరి మనసును అలసటకు గురి చేస్తాయి. అయినా బయటకు మాత్రం ఏమీ చెప్పరు. నేను బాగున్నాను అన్న మాట వెనుక ఎన్నో ఆలోచనలు దాగి ఉంటాయి. ఈ దిశలో మకర రాశి వారికి అంతర్గత పోరాటం ఎక్కువగా కనిపిస్తుంది. బయట పరిస్థితులు కంటే లోపల ఆలోచనలే ఎక్కువగా కదిలిస్తాయి. నేను సరైన దారిలో ఉన్నానా? నేను చేసిన త్యాగాలకు విలువ దక్కుతుందా? నా కష్టాన్ని ఎవరు అర్థం చేసుకుంటారా? అనే ప్రశ్నలు మనసులో తిరుగుతాయి. అయితే మకర రాశి వారి ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రశ్నలు వారిని బలహీనుణ్ణి చెయ్యవు. మరింత కఠినంగా, మరింత నిశ్చయంతో ముందుకు నడిపిస్తాయి. ఈ 4 రోజుల ప్రభావంలో నరఘోష సూచనలు మకర రాశి వారికి కొంత మానసిక శాంతిని కలిగించే అవకాశం ఉంది. మాటల ద్వారా అపార్థాలు, అనవసరమైన విభేదాలు, చిన్న విషయాలు పెద్దవిగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో లేదా పని స్థలంలో మీరు చెప్పిన మాట వేరేలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో మౌనం మీకు బలం. అవసరం లేని వాదనలు, నివారణ దూరంగా ఉంచితే మీ శక్తి వృధా కాకుండా ఉంటుంది. నరఘోష ప్రభావం వల్ల మనసులో అనవసరమైన భయాలు, గత సంఘటనల జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావచ్చు. ఇది మీకు వెనక్కి లాగటానికి కాదు, మీలో ఇంకా మిగిలి ఉన్న భారాన్ని విడిచిపెట్టడానికి వచ్చిన అవకాశమని భావించాలి. ఈ రోజుల్లో ఉదయం లేవగానే ఒక క్షణం కళ్ళు మూసుకొని నాకు అవసరం లేని ఆలోచనలు నన్ను విడిచిపెడుతున్నాయి అని మనసులో చెప్పుకోవడం చాలా ప్రభావితంగా ఉంటుంది. పరిహారంగా ఈ 4 రోజుల్లో మాటల నియంత్రణ అత్యంత ముఖ్యమైనది. వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడం, అవసరమైనప్పుడు మాత్రమే స్పష్టంగా మాట్లాడటం మంచిది. ఉదయం లేదా సాయంత్రం ఏదైనా దేవాలయం వద్ద లేదా ఇంట్లో దీపం వెలిగించి మీకు ఇష్టమైన దేవుని నామాన్ని కనీసం 11 సార్లు జపించడం మనసుకు స్థిరతత్వాన్ని ఇస్తుంది. ప్రత్యేకంగా శనిగ్రహంతో సంబంధం ఉన్న మకర రాశి వారు క్రమశిక్షణను పాటించినప్పుడు నరఘోష ప్రభావం తగ్గుతుంది. శరీరపరంగా కాకపోయినా మనసు పరంగా శుద్ధి చాలా అవసరం. వీలైతే ఈ 4 రోజులు ఎవరి గురించి అయినా చెడు మాటలు మాట్లాడకుండా ఉండటం, ఇతరుల తప్పులను విమర్శించకుండా ఉండటం ఒక గొప్ప పరిహారం. శనివారం నాడు నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రం దానం చేయటం లేదా వృద్ధులకు
శ్రమజీవులకు సాధ్యమైన సహాయం చేయటం కూడా నరఘోష ప్రభావాన్ని శాంతింపచేస్తుంది. మకర రాశి వారి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఒంటరిగా అనిపించిన నిజానికి మీరు ఒంటరిగా లేరు. మీ జీవితంలో ఆలస్యంగా అయినా సరైన సమయంలో సరైన ఫలితం తప్పకుండా వస్తుంది. మీరు చేసే ప్రతి అడుగు, మీరు భరించే ప్రతి బాధ్యత, మీరు మౌనంగా చేసిన ప్రతి త్యాగం, ఇవన్నీ మీ భవిష్యత్తుకు పునాది రాళ్లుగా మారుతాయి. ఈ 4 రోజులు మీకు ఓర్పు పరీక్ష లాంటివి. ఆ పరీక్షను మీరు గౌరవంగా, శాంతంగా దాటగలిగితే ముందున్న కాలం మీకు మరింత స్థిరతత్వాన్ని ఇస్తుంది. మకర రాశి వారి జీవితం ఒక దీర్ఘ ప్రయాణం. మధ్యలో అలసట వస్తుంది, నిరాశ కలుగుతుంది. అయినా మీరు ఆగరు. అదే మీ గొప్పతనం. ఈ సమయంలో మీ మనసుకు విశ్రాంతి ఇవ్వండి. మీ ఆలోచనలకు క్రమం పెట్టండి. మాటలకు నియంత్రణ నేర్పండి. నరఘోష ప్రభావం మీకు కుదిపేసేందుకు కాదు, మీలోని బలాన్ని గుర్తు చేయడానికి మాత్రమే. ఓర్పు మీ ఆయుధం, క్రమశిక్షణ మీ రక్షణ, నమ్మకం మీ దారి. ఈ దశను దాటిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు నేను కూలలేదు, నేర్చుకున్నాను అని గర్వంగా చెప్పుకునే స్థితిలో మీరు తప్పకుండా ఉంటారు. మకర రాశి వారు, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు అవసరం అనిపించిన వారితో షేర్ చేయండి. మీ యొక్క లైక్, ఒక్క షేర్ మాకు మరింత మంచి విషయాలు మీ వరకు తీసుకురావడానికి ప్రోత్సాహం అవుతుంది.